నమస్తే, వెల్కమ్ టు మన ఫిలిమ్స్. ఈరోజు మనతో పాటు జబర్దస్త్ లో పంచ్ వేయాలన్నా కూడా తన ఉంటేనే ఏదైనా సాధ్యమైనట్టుగా మనకు అనిపిస్తుంటది. పంచ్ ప్రసాదంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ముందుగా మన ఫిలిమ్స్ సబ్స్క్రైబర్లందరూ కూడా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్న, ఇప్పుడు ప్రేమ మందిరంకి ఇక్కడ రావడం జరిగింది. అసలు మీరు ఎందుకు వచ్చారు? అంటే మీరు ఈ సినిమాలో ఉన్నారా? ఈ సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఉంది, బాలాజీ గారు చెప్పారు, డైరెక్టర్ గారు. సో కథ బాగుంది, సో అందుకని కమిట్ చేయాల్సి వచ్చింది. అంటే ఈ మధ్యలో మీ ఎందుకని ఎక్కడ కనిపించట్లేదు? ఓన్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చాలా బిజీ అయిపోయారు. అంటే ఏంది రీజన్ ఏంది? అదే లేదు, నేను వేరే బిజినెస్ కూడా చేస్తాను, అట్లాగే ఇన్స్టా అండ్ శ్రీదేవి అన్ని చేస్తాను. జబర్దస్త్ కూడా తప్ప అన్ని చేస్తాను. బిజినెస్ ఏం తెలుసుకోవచ్చాను? త్వరలో అనౌన్స్ చేస్తాను. సో ఎలా ఉండబోతుంది ఈ ప్రేమ మందిరం? ఎలా ఉండబోతుంది? తెలుగులో ఉంటుంది సినిమా. పంచులు స్టార్ట్ అట్లా కాదు, సినిమా ఏంటంటే ప్రేమ మధురం అనేది కొత్త వాళ్ళతో చేస్తున్నారు మనోడు. ఈ ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూట్ ఉంటుంది అనమాట. సో కథ అయితే బాగుంది. తర్వాత మీరే కొంచెం ప్రమోట్ చేయాలి దాన్ని వచ్చిందన్నమాట. పంచు ప్రసాద్ అన్న ఈ మధ్యలో ఎక్కడ కనిపిస్తలేదు. పంచు ప్రసాద్ అన్న బిగ్ బాస్ కోతున్నాడు, అందుకోసం ఎక్కడ కనిపిస్తలేదు అన్నట్టు వార్త వస్తుంది. అది నిజమా కావాలా? అదేం లేదు, నిజమా కదా తెలుసుకోవచ్చా? కాదు, అసలు బిగ్ బాస్ అసలు ఎప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ ఎప్పుడో ఎన్నికి వెళ్తున్నా అంట కదా, నిజమా? లేదు, నేను ఇంట్రెస్ట్ అసలు మీకు ఇంట్రెస్ట్ లేదు. సో ఏం చెప్పదలుచుకోరన్నా? అంటే జబర్దస్త్ నుంచి మొత్తం కంప్లీట్ దూరం అయిపోయారా? ఏంది అసలు ఈ కథ ఏంది? అట్లా ఏం లేదు, నేను చేస్తాను కానీ జస్ట్ చిన్న గ్యాప్ అంతే తీసుకున్నాను. వేరే చిన్న కమిట్ అయ్యాను. 2-3 సినిమాలు ఉన్నాయన్నమాట. ఈసారి ఫిల్మ్ సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను ఈ హెల్త్ రికవర్ అయిన తర్వాత. సో అందుకే సినిమాకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాను. అన్న, మీకు బాగా ఇష్టమైన వ్యక్తి మెగాస్టార్ గారు మనశంకర్ వరప్రసాద్ 300 కోట్లు కొట్టడం జరిగింది. సో మీ రియాక్షన్ ఏంది? ఎలా అనిపించింది? చాలా హ్యాపీ. ఫ్యామిలీతో వెళ్ళి సినిమా మొత్తం చూశాను, 2 సార్లు చూశాను. సినిమా బాగా నచ్చింది. ఈ సంక్రాంతికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సినిమా చూసి ఫ్యామిలీ. సో అన్ని సినిమాలు చూసాను, సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు. మన రెబల్ స్టార్ది రాజసభ చూశాను, అన్ని వచ్చిన సినిమాలు చూసాను. నమస్తే దాక్షి మ్యామ్. మేడం, ఎలా ఉంది? ఇప్పుడు ప్రేమ మందిరం సినిమా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఈ సినిమాలో మెయిన్ రోల్ గా అనిపిస్తున్నారు. సో ఎలా ఉంది? బాగుంది. అంటే ఇది నా ఫస్ట్ ఫిలిం ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈవెన్ ఇంకా చూడాలి. అంటే ఎలా ఉండబోతుంది సినిమా? స్టోరీ విన్నారా? ఎలా అనిపించింది స్టోరీ విన్నప్పుడు? అంటే స్టోరీ ఇంకా వినలేదు, చెప్తారు ఇప్పుడు. ఈ ఆఫర్ మీకు ఎలా వచ్చింది మేడం? మా కాస్టింగ్ సార్ చెప్పారు. సో ఐ జస్ట్ పాస్ట్ లో ఏమన్నా చేశారా? షార్ట్ ఫిల్మ్స్ అలా ఏమైనా చేశారా? డెమో షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను, స్వయంవరం 2.2 అని. షార్ట్ ఫిలిం బాగానే వ్యూస్ వెళ్ళింది యూట్యూబ్లో. అండ్ ఇదే ఇంకా తర్వాత ఫస్ట్. ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీకి వస్తారు కాబట్టి మీకు ఇష్టమైన యాక్టర్? యాక్టర్ తలపతి విజయ్. తెలుగులో విజయ్ సార్. విజయ్ దేవరకొండ. ఇష్టమైన యాక్ట్రెస్? యాక్టర్ సమంత గారు. ఇఫ్ యు గెట్ ఏ ఛాన్స్ టు వర్క్ విత్ సమంత విత్ విజయ్ దేవరకొండ, ఏ సెలెక్ట్ చేసుకుంటారు? విజయ్ దేవరకొండ, సమంత? అంటే కాంప్లికేటెడ్ అండి, చెప్పనీకి రాదు. మేడం, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రేమ మందిరం మంచిగా హిట్ కావాలని కోరుకున్నా. సినిమా అనేది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుందంట. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, రోమ్ కామ్ లాగా ఉంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారంట. I wish all the best for the entire team and for me also. మీకు ద్రాక్ష పండ్లు అంటే ఐడియా ఉందా? ద్రాక్ష పండ్లు. Great. Your eyes are looking like grapes. Thank you. I wish you all the best. Thank you so much.